భారత స్టార్ షట్లర్ పివి సింధుకు జీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో నిరాశ ఎదురైంది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఆమె పోరాటం ఓడింది. చైనా క్రీడాకారిణి వరల్డ్ నెంబర్ 3 వాంగ్ జీఈతో జరిగిన హోరాహోరీ పోరులో సింధు పరాజయం పాలైంది. దీంతో టోర్నీలో ఆమె ప్రస్థానం ముగిసింది. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో సుమారు 90 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో సింధు 11-21, 21-15, 17-21 తేడాతో వాంగ్ చేతిలో ఓటమి చవిచూసింది. వరల్డ్ ఛాంపియన్షిప్ లో చైనా క్రీడాకారిణిపై అద్భుతమైన రికార్డు ఉన్న సింధుకు ఇదే తొలి పరాజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్ కు ముందు ఆమె చైనా ప్లేయర్స్ తో 8-0 రికార్డుతో ఉంది. తొలి గేమ్ ను సులువుగా కోల్పోయిన సింధు రెండో గేమ్ లో అద్భుతంగా పుంజుకొని మ్యాచ్ ను నిర్ణయాత్మక మూడో గేమ్ కు తీసుకువెళ్లింది. మూడో గేమ్ లోనూ సింధు ఒక దశలో అత్యధికంగా నిలిచింది. స్కోర్ 16-16తో సమమైనప్పుడు వాంగ్ జీ కండరాల నొప్పితో మెడికల్ టైమ్అవుట్ తీసుకుంది. ఈ విరామం తర్వాత సింధు ఏకాగ్రత కోల్పోయి వరుసగా తప్పిదాలు చేసింది. అదే వాంగ్ విజయానికి బాటలు వేసింది. ప్రత్యర్థి తీసుకున్న బ్రేక్ వ్యూహాత్మకమా అనే సందేహాన్ని సింధు వ్యక్తం చేసింది. ఈ ఓటమితో వరల్డ్ ఛాంపియన్షిప్ లో 6వ పతనం సాధించాలన్న సింధు ఆశలు ఆవిరయ్యాయి. సింగిల్స్ లో భారత పోరాటం కూడా ముగిసింది. ఇక సింధు తన తదుపరి లక్ష్యంగా ఆసియా క్రీడలపై దృష్టి సారించనుంది. డబుల్స్ లో సాత్విక్ చిరాగ్, త్రిషా గాయత్రి జోడీలు క్వార్టర్ ఫైనల్స్ కు చేరి భారత్ ఆశలను సజీవంగా ఉంచాయి.